అలానే విశేషం హైదరాబాద్ పోలీసులు హ్యాక్ అయ్యేటువంటి ఒక యాప్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ యాప్ని ఇంటి ఓనర్లు ఉపయోగించాలి. దేనికి ఉపయోగించాలి? అద్దెదారులకు సంబంధించినటువంటి వివరాలని ఆ హ్యాక్ అయినటువంటి యాప్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు పోలీస్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మాత్రమే మీరు ఇళ్ళని రెంట్కి ఇవ్వాలి లేదా రూమ్స్ని రెంట్కి ఇవ్వాలి. అంతకు మించి కనుక మీరు స్వతంత్రంగా పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ప్రైవేట్గా పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఇస్తే మీ ఆస్తులు సీజ్ చేస్తాము అని చెప్పి పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆ మేరకు కొంతమంది ఓనర్స్కి నోటీసులు కూడా జారీ చేశారు, గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళకి, అలాగే మిగతా వాళ్ళకి కూడా. ఇలా ఎందుకు చేశారు హైదరాబాద్ పోలీసులు? ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, మొత్తం రైడ్స్ చేశారు. మాదాపూరు, కొండాపూరు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఆ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున రైడ్స్ చేశారు. రైడ్స్ చేస్తే డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళు, డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళు, గంజాయి బ్యాచి, అలాగే సోషల్ మీడియాలో మొత్తం వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు, బెడ్రూమ్ సీన్స్ని అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇలా రకరకాల అసాంఘిక శక్తులు, సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు, కంప్యూటర్ ముందు పెట్టుకొని ఈ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు, కొన్ని యాప్స్ని ప్రమోట్ చేయకూడదు, ఆ యాప్స్ని నిషేధిత యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ దొరికారు. అసాంఘిక శక్తులు. ఈ అసాంఘిక శక్తుల్ని కట్టడి చేయాలి అని అంటే పోలీసుల వల్ల కావట్లేదు. అందుకే ఇప్పుడు అద్దెదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డులు, వాళ్ళ ఫోటోలు ఈ హ్యాక్ అయ్యేటువంటి యాప్ దీంట్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇదే హ్యాక్ అయినటువంటి దాంట్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోతే దగ్గరలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఆధారాలని దానికి జత చేసి పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే అద్దెకి ఇవ్వాలి. అంతే తప్ప ఇష్టానుసారం డబుల్ బెడ్రూమ్ 30,000, త్రిబుల్ బెడ్రూమ్ 50,000 వస్తున్నాయి కదా అని చెప్పి ఇస్తే మీ ఆస్తులు సీజ్ చేయటం ఖాయం. కారణం ఏంటంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ. గతంలో ఎప్పుడు లేని విధంగా కల్చర్ మారిపోయింది. ఈ మారినటువంటి కల్చరు అసాంఘిక శక్తులుగా మారుతుంది, అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయి. రెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ రెంట్కి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఆ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, లేదంటే యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, లేదంటే బెడ్రూమ్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఫ్యామిలీ ఉంటూనే బెడ్రూమ్లో నగ్న చిత్రాలని లైవ్లో పెడుతూ, లైవ్లో చూపిస్తూ సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. నెలకి 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బెడ్రూమ్లో నగ్నంగా వీడియోలు లైవ్లో పెట్టేస్తూ, లైవ్ చూపిస్తూ ఆ బెడ్రూమ్ నుంచే డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మందిని పోలీసులు పట్టుకున్నారు ఈ మధ్యకాలంలో. ఇది హైదరాబాద్లో ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయినటువంటి సంస్కృతి. ఈవెన్ వరంగల్లో కూడా జరిగింది, విజయవాడలో జరిగింది, వైజాగ్లో జరుగుతున్నాయి. సో సిటీస్లో జరుగుతున్నటువంటి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి అని అంటే ఖచ్చితంగా పోలీసులు ఒక సీరియస్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక వెరిఫికేషన్ లేకుండా కనుక మీరు అద్దెకిస్తే, ఒకవేళ వాళ్ళు కేసుల్లో కనుక ఇరుక్కుంటే మీ ఆస్తులు ఖచ్చితంగా సీజ్ చేస్తారు. ఇది అఫీషియల్గా ఆన్ పేపర్ నోటీసులు ఇష్యూ చేసింది పోలీసు, హైదరాబాద్ పోలీసు. ఇంత స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఏంటంటే నార్త్ నుంచి అనేక మంది అద్దె మాఫియా వస్తున్నారు, అలాగే ఈ మార్కెటింగ్ మాఫియా వీళ్ళందరూ వస్తున్నారు. గతంలో ఢిల్లీలో, నోయిడాలో, బెంగళూరులో అలా జరిగేవి. అక్కడ లోకల్గా ఉండేటువంటి పబ్లిక్ బెంగళూరులో అయితే ఈ మాఫియాని తరిమి కొట్టారు. ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ని అడ్డగా మార్చుకున్నాయి ఆ మాఫియా. రెంటల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. యాజ్ పర్ ది రెంట్ కంట్రోల్ యాక్ట్ నువ్వు అద్దెని
ఎంత నిర్ణయిస్తావు అనేది కూడా ఉంటుంది. ఇష్టానుసారం అద్దె నిర్ణయించడానికి లేదు. రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మీరు అడ్వాన్స్ కింద 1 నెల తీసుకోవాలి, మరొక నెల అద్దె తీసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, 2 నెలలు అడ్వాన్సు, ఇంకో నెల రెంట్ తీసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధం. కమర్షియల్ స్పేస్కి ఎలా తీసుకోవాలి, రెసిడెన్షియల్ ఫ్లాట్కి ఎలా తీసుకోవాలి అనేటువంటిది రెంట్ కంట్రోల్ యాక్ట్లో ఉంటుంది. మీరు గూగుల్కి వెళ్ళి రెంట్ కంట్రోల్ యాక్ట్ తెలంగాణ అని కొట్టండి, వస్తుంది. దాంట్లో నామ్స్ అన్నీ ఉంటాయి. ఇష్టానుసారంగా రెంట్లు కూడా పెంచడానికి లేదు. అలాగే ఓనర్స్ మినిమం ఫెసిలిటీస్ కల్పించకుండా రెంట్ తీసుకోవడానికి లేదు. మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించకుండా రెంట్ వసూలు చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు హైదరాబాద్లో. దీన్ని ఒక వ్యాపారంగా చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసేదేమో కమర్షియల్ యాక్టివిటీ, ప్రభుత్వానికేమో రెసిడెన్షియల్ ట్యాక్స్ కడుతుంటారు. అసలు ట్యాక్స్ కట్టాల్సింది వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ కట్టాలి. బిజినెస్ చేస్తుంటారు కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ కట్టాలి, కానీ కట్టరు. ఒక రెసిడెన్షియల్ ట్యాక్స్ కడతారు. అపార్ట్మెంట్లో ఉండే చాలా మందికి ఒకే ఓనరు 10 అపార్ట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు, నో రెంటల్ అగ్రిమెంట్, ఇల్లు ఇచ్చేస్తున్నారు. ఆ ఇంట్లో ఏమన్నా చేసుకొని వాళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. నెలకు రెంట్ వస్తుందా రాదా ఇదొక్కటే చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పోలీసులు జారీ చేసినటువంటి నోటీసుల ప్రకారం అయితే. సో కాబట్టి రెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదు. ఇక్కడ రెంట్ కంట్రోల్ యాక్ట్ ఉంది. ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం టెనెంట్ డివేట్ అయినా లేదా ఓనర్ డివేట్ అయినా ఖచ్చితంగా కోర్టులో శిక్ష తప్పదు. అసలు కోర్టు అంటే సివిల్ కోర్టు కాదు. ఆల్రెడీ రెంట్ కంట్రోల్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక అథారిటీ ఉంది. ఆ అథారిటీ డిసైడ్ చేసింది. అదేం సంవత్సరాలు పట్టదు. ఇమీడియట్గా వాళ్ళు చెప్తారు ఏం జరుగుతుందని. సో ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో, హై రైజెస్లో, విల్లాస్లో ఇలాంటి చోట జరుగుతున్నటువంటి దారుణాలు, చెప్పుకోలేనటువంటి దారుణాలు జరుగుతున్నాయి అనేది పోలీసులు ఐడెంటిఫై చేశారు తాజాగా. దాదాపు మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి అనేక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు రైడ్ చేస్తే వాళ్ళకి కనిపించినటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని దృశ్యాలు అసాంఘిక అడ్డాలుగా అద్దెళ్ళు మారిపోయి చాలా చోట్ల అనేటువంటి ఒపీనియన్కి పోలీసులు వచ్చిన తర్వాత ఈ హ్యాక్ అయినటువంటి యాప్ని క్రియేట్ చేసి దీంట్లో ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ ఉండాల్సిందే, పోలీస్ వెరిఫికేషన్ లేకుండా మీరు అద్దెకి ఇవ్వడానికి లేదు అనేటువంటి నోటీసులు జారీ చేశారు. ఒకవేళ ఇది తెలుసుకోకుండా మీరు కనుక అద్దెకిస్తే మీ ఆస్తుల్ని సీజ్ చేస్తారు. ఇది జరిగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ఆస్తుల్ని సీజ్ చేయడం ఖాయం. ఎందుకనంటే మీరు రెంట్ కాసిపడి అసాంఘిక శక్తులకు అద్దెకిస్తున్నారు. అందుకే రెంట్లు పెరుగుతున్నాయి. నార్త్ నుంచి అనేక మంది వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. అద్దెకిచ్చేటువంటి వాళ్ళకి నెలకు అద్దెస్తున్నారా లేదా ఇదొక్కటే చూసుకుంటున్నారు. నార్త్ నుంచి వచ్చేటువంటి వాళ్ళల్లో అనేక మంది వాళ్ళు డ్రగ్స్, గంజాయి ఇలాంటి వాటిని సరఫరా చేస్తూ ఉన్నారు. అలాగే వ్యభిచారం చేపిస్తున్నారు. సో ఇవన్నీ కట్టడి చేయాలని అంటే పోలీసుల వల్ల కాదు. ఎందుకంటే ఇళ్లలోకి పోయి వెతకరు ప్రతిరోజు పోయి. అందుకే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్స్ని బాధ్యులు చేయాలని చెప్పి హైదరాబాద్ పోలీసు నిర్ణయించుకుంది. ఆ మేరకే ఇప్పుడు హ్యాక్ అయ్యేటువంటి యాప్ని తీసుకొచ్చింది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వెరిఫికేషన్ తీసుకోవాల్సింది. లేదంటే చట్టవిరుద్ధంగా మీరు అద్దెకిచ్చినట్టు అవుతుంది. దాని మీద ఖచ్చితంగా మీరు శిక్షార్హులు అవుతారు. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.